హాయ్ హలో బ్రదర్స్, మరొక వీడియోతో మీ ముందుకు వచ్చాను. మన సబ్స్క్రైబర్స్ ఒక లైక్ వేసుకోండి బ్రదర్స్. కొత్తగా చూసేవాళ్ళు ఒక లైక్ చేసుకోండి బ్రదర్స్. అదేవిధంగా మీకు నచ్చింది ఒక కామెంట్ కూడా చేయండి బ్రదర్స్. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది మహిదర్ 1 మిలియన్ సబ్స్క్రైబర్స్, 1.5 crores ప్రాఫిట్. నువ్వు ఒక బిజినెస్ పెట్టావు, అందులో లాస్ వచ్చింది. వెంటనే ఛానల్లోకి వచ్చేసి నాకు అంత లాస్ వచ్చింది, ఇంత లాస్ వచ్చింది, ప్లీజ్ నాకు డబ్బులు వేయండి అంటున్నారు బ్రదర్. మీరు అది చాలా తప్పు బ్రదర్స్. 1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్న మీరు గట్టిగా మాట్లాడితే ఒక సంవత్సరంలో మీ అప్పు తీరిపోతుంది. అలా చేయకుండా సబ్స్క్రైబర్స్ని నాకు డబ్బులు వేయండి అని మీరు అడుగుకుంటున్నారు. అసలు ఎందుకు వెయ్యాలి మహిదర్ నీకు డబ్బు? నీకు నెలకు లక్షలు వచ్చినప్పుడు నీ సబ్స్క్రైబర్స్కి ఏమైనా నువ్వు 10 రూపాయలు ఇచ్చావా? ఎవరికైనా కానీ హెల్ప్ చేసావా? ఇది మొదటిసారి కాదు మహిదర్, నువ్వు రెండోసారి ఇది తప్పు చేస్తున్నావు. మీ క్యాలిక్యులేషన్స్ మీకుండొచ్చు, ఏదో రకంగా సబ్స్క్రైబర్ల దగ్గర డబ్బులు లాక్కుందామని. నీకు 1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు, అందులో 1,00,000 మంది నీకు హెల్ప్ చేసినా నువ్వు బాగుపడిపోదాం అన్న నీ చెత్త ప్లాన్. నువ్వేమైనా 10 మందికి అన్నం పెట్టడానికి నువ్వేమైనా ఏదైనా స్థాపించావా? అందులో లాస్ వచ్చిందా? అప్పుడు నిజాయితీగా అడుగు, డబ్బు వేస్తారు. అసలు నువ్వు మాట్లాడే దాంట్లో నిజమని ఏ ఒక్కరూ కూడా అనుకోవడం లేదు, కానీ కొంతమంది జాలి దయతో నీకు డబ్బులు వేశారు. నువ్వు 5 లక్షలు వేశారు నీకు డబ్బు. ప్రతి ఒక్కరూ కూడా నువ్వు చేసిన వీడియో కోసం నీకు సబ్స్క్రైబ్ చేసుకున్న పాపానికి ప్రతి ఒక్కరూ పాపం ఎంతో కొంత సాయం చేశారు. దాన్ని కూడా నువ్వు అవహేళన చేసిన దరిద్రుడివి అని నాకు అనిపిస్తుంది బ్రదర్. అంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు నువ్వు ఏం చేయాలి? నువ్వు ఏ వీడియో పెట్టినా, ఎంత చండాలమైన వీడియో పెట్టినా, చండాలమైన సినిమాని బాగుంది అని చెప్పినా ప్రతి ఒక్కరూ చూసి నీకు ఎంకరేజ్ చేస్తుంటే నీకు గుద్ద బలుపు ఎక్కిపోయిందా? బాగున్న సినిమాని బాగాలేదని రివ్యూ ఇస్తావు, బాగలేని సినిమాని సూపర్ అంటూ రివ్యూ ఇస్తావు. వాళ్ళ దగ్గర డబ్బులు దుబ్బేసింది చాలదా? ఇప్పుడు అమాయక ప్రజల పైన పడ్డావు, వాళ్ళ చేతుల్లో నుంచి డబ్బులు లాక్కుంటున్నావు. మనకు అందిన సమాచారం ప్రకారం ఇప్పటికి నీకు 5 లక్షలు అందినట్టు సమాచారం. 5 లక్షలంటే ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబానికి చాలా ఎక్కువ బ్రదర్. మీకు జుజుబి అని మీరు నవ్వుకుంటారు, కానీ 5 లక్షలంటే 5 ప్రాణాలు కాపాడినట్టు లెక్క మధ్యతరగతిలో. 10 మందికి అన్నం పెట్టే రైతన్న అప్పుల పాలైపోతున్నాడు. ఒక పంట పండించాలంటే గగనం. ఎరువు మందులు, పురుగుల మందులు కొట్టి రైతన్న అంత కష్టపడి ఒక పంట పండిస్తే ఆ పంటకు గిట్టుబాటు ధర లేక, ఆ పంటను అమ్ముకోలేక, అమ్మినా కూడా రూపాయి పెట్టుబడి పెడితే 10 పైసలు రాక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అన్నదాతలు. బుద్ధి జ్ఞానము ఉంటే వాళ్లకు సహాయం చేయాలి, కానీ ఇలాంటి దొంగ నాటకాలు ఆడే వాళ్లకు రూపాయి కూడా సహాయం చేయకండి బ్రదర్స్. 10 మందికి అన్నం పెట్టే రైతన్న, ఆ రైతన్న పస్తులు ఉంటున్నాడు బ్రదర్స్. ఇప్పుడున్న కాలంలో, ఈ కాలంలో ఒక పంట పండించాలి అంటే లక్షలు ఖర్చు అవుతుంది, కానీ ఆ పంట అమ్ముకునే స్థితికి వచ్చినప్పుడు 20,000 30,000 వస్తుంది. ఆ రైతన్న ఏమైపోవాలి? ఇలా బెగ్గింగ్ చేసుకోలేక ఆ రైతన్న పంటకు కొట్టాల్సిన ఆ పురుగు మందును తన నోటిలో పోసుకుని ఊపిరి చాలిస్తున్నాడు. రైతన్నకు అది చేత కాదు కాబట్టి ఆ పురుగు మందు తాగి చనిపోతూ తన పిల్లల్ని అనాథలను చేసి వెళ్ళిపోతున్నాడు బ్రదర్. మీకు సాయం చేయాలి అని అనిపిస్తే ఒక రైతుకు సాయం చేయండి. ఆ రైతుకు మీరు 10,000 సాయం చేస్తే ఆ 10,000 తీసుకెళ్లి ఆ రైతు పంట మీద పెడతాడు. ఆ పంట 100 మందికి భోజనం పెడుతుంది బ్రదర్స్. ఇలాంటి సన్నాసిగాలు చెప్పే మాటలు నమ్మి మీరు డబ్బు ఇస్తే అది వాడి స్వార్థానికి వాడుకొని వాడు మాత్రం హ్యాపీగా ఉంటాడు. ఒక రైతును ఆదుకుంటే ఆ రైతు 100 మందికి భోజనం పెడతాడు, కానీ ఆ రైతును ఆదుకునే నాదుడే లేడు. ప్రభుత్వాలు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, డబ్బున్న వాళ్ళు కానివ్వండి, ఒక రైతుకు మాత్రం హెల్ప్ చెయ్యరు. రైతు ఎంత బాధైనా పడతాడు, కానీ ఒక్కడి దేహీని మాత్రం చెయ్యి చాపడో. అప్పు చేసి పంట పండిస్తాడు. ఆ పంట పురుగులు పాలవ్వకుండా పురుగుల మందులు కొట్టి అన్నీ చేసి ఆ పంట చేతికి వచ్చిన తర్వాత ఆ పంటను మార్కెట్లోకి వేసి తీసుకువెళితే దళారులు ఒక పక్క, కొనేవాడు ఒక పక్క మోసం చేస్తే 100 రూపాయలు పెట్టిన సరుకుకు 10 రూపాయలు చేతిలో పెట్టి పోరా అంటారు. ఆ 10 రూపాయలు తీసుకుని ఆ రైతు ఏం చెయ్యాలి? తీసుకున్న అప్పుకు వడ్డీలు కట్టలేక, తీసుకున్న అప్పును చెల్లించలేక పంట కోసం కొన్న పురుగు మందు తాగి ప్రాణాలు విడుస్తున్నారు రైతన్నలు. ప్లీజ్ మీకు దయచేసి చెప్తున్నాను, ఇలాంటి ఎదవలకు సాయం చేయొద్దండి. ఒక రైతన్నకు సాయం చేయండి. ఒక రోడ్డులో ఉన్న భోజనం లేని వాళ్ళకి ఒక పూట భోజనం పెట్టండి, అంతేకాని ఇలా ఆస్తులు కూడబెట్టుకున్న వాళ్ళకు 4 లక్షలు 5 లక్షలు సాయాలు చెయ్యొద్దండి. ఇప్పుడు ఈ మహిదర్ భయ్యాకే 5 లక్షల వరకు వెళ్ళినట్టు సమాచారం బ్రదర్స్. 5 లక్షలు ఎవరు ఎందుకు ఇవ్వాలి నీకు 5 లక్షలు? నీకు లాసు వచ్చిందన్న నమ్మకమేంటి? నమ్మకం ఉన్నా కూడా నీకు ఎందుకు ప్రజలు ఇవ్వాలి? నువ్వేమైనా సంఘ సంస్కర్తవా? 10 మందికి భోజనం పెట్టే రైతన్నవా?
10 మంది కోసం పనిచేసే కార్మికుడివా? 10 మంది కోసం పనిచేసే పారిశుద్ధ్య కార్మికుడివా? ఎందుకు నీకు డబ్బులు ఇవ్వాలి అని అడుగుతున్నా. ఆ 5 లక్షలు 5 మంది రైతన్నలకు ఒక్కొక్క ₹1,00,000 వచ్చుంటే ఇంకా వాళ్ళు 100 మందికి భోజనం పెట్టే రైతన్నలు వాళ్ళు. రూపాయి దిక్కులేక చావులు చస్తున్నారురా రైతన్నలు. అలాంటి వారికి ఇవ్వండి, కానీ ఇలా మోసాలు చేసే వాళ్ళకు ఎందుకు డబ్బులు? ఈడేంటి ఇంతగా రైతన్నల గురించి చెప్తున్నాడు అనుకోకండి బ్రదర్స్. ఎందుకంటే నేను ఒక రైతునే. కష్టపడి పంట పండిస్తే తెలుస్తుంది ఆ విలువ. ఆ పంట పండించినప్పుడు ఆ పంట తీసుకెళ్తే అక్కడ మోసం చూసి గుండె ఆగిపోతుంది బ్రదర్స్. కష్టపడే రైతన్నకు డబ్బు ఇవ్వండి, ఇంకా 10 మందికి భోజనం పెడతాడు. అంతేకాని ఇలాంటి మోసపూరితమైన వాళ్ళకు డబ్బులు పంపకండి బ్రదర్స్. లక్షలు పెట్టి వ్యాపారాలు పెట్టిన మీరే ఇలా అంటే, ₹1,00,000 పెట్టి పంట పండిస్తే 10,000 కూడా రాక రైతన్న కొట్టుమిట్టాడుతున్నాడు బ్రదర్స్. అప్పులు కట్టలేక రైతన్నలు చస్తున్నారంటే ఎంతమంది? రోజుకు 100 మంది చస్తున్నారు రైతన్నలు. పేపర్లు చూస్తున్నాం కదా. మీకు సాయం చేయాలి అనుకుంటే ఎవరికైనా మీ చుట్టుపక్కల ఉన్న రైతన్నకు సాయం చేయండి, అంతేకాని ఇలాంటి నాటకాలు ఆడే వాళ్లకు సహాయం చేయొద్దండి. 1 మిలియన్ ఫాలోవర్స్ అంటే అతడికి ఒక్క వీడియో పెడితే ఎంత డబ్బు వస్తుందో మీకు తెలియంది కాదు. అయినా సరే బెగ్గింగ్ అలవాటైపోయింది కొందరికి. అది తప్పు. నెలకు 5-6 లక్షలు సంపాదిస్తున్న, ఊరికి 5-6 లక్షలు సంపాదిస్తున్న ఈ మహిదర్ లాంటి వాళ్ళే ఇలా అడుక్కోవటం ఏంటో నాకు అర్థం కావటం లేదు. నెలకు ₹10,000 కూడా సంపాదించుకోలేక ఎంతో మంది కష్టపడుతున్నారు బ్రదర్స్ రైతులు. రైతులే కాకుండా ఏ పని చిన్న పని చేసే చిన్నకారు ఎవరైనా సరే ₹10,000 రాక చాలా ఇబ్బంది పడుతుంటారు. మీకేంట్రా అంటే 1 మిలియన్ ఫాలోవర్స్ని పెట్టుకొని లక్షలు సంపాదిస్తూ ఇలా మళ్ళీ నాటకాలాడి సంపాదిస్తూ ఎందుకురా బాబు మీరు? ఓకే బ్రదర్స్, ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. మన వీడియో నచ్చితే ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్. మీ నుంచి నేను కోరుకునేది ఇంతే. ఎంత ప్రాబ్లమ్స్ వచ్చినా నాకు డబ్బులు అడగను. వేలు భూమిలో పెట్టి నేను పంట పండించే రైతును. ఒకరి దగ్గర చేయి చాచను. కానీ రైతన్నలకు మీరు సాయం చేయండి బ్రదర్స్. ఎవరికైనా సాయం చేయాలి అనిపిస్తే రైతన్నలకు సాయం చేయండి. ఆ రైతన్నలు 100 మందికి భోజనం పండిస్తారు. అప్పుడు మీ కళ నెరవేరుతుంది. ఆ రైతుల ప్రాబ్లము తీరుతుంది. ఓకే బ్రదర్స్, ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. జై జవాన్, జై కిసాన్, జై హింద్. ఓం నమః శివాయ.